Hello, my name is A. Lakshmarayana, lecturer in economics, Government Degree College, Peddapalli. Today, we are discussing about in fourth semester syllabus. The first unit is growth and development. The paper title is Indian economy. మనం ఈరోజు లెసన్లో భాగంగా ఫోర్త్ సెమిస్టర్లో మొదటి యూనిట్లో భారత ఆర్థిక వ్యవస్థ సంబంధించిన పేపర్లో ఆర్థికాభివృద్ధి అనే అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆర్థికాభివృద్ధి. ఎకనామిక్ గ్రోత్ రెఫర్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్. ఆర్థిక వృద్ధి అనేది వాస్తవిక ఆదాయంలో పెరుగుదల లేదా జాతీయ ఆదాయంలో పెరుగుదల వచ్చినట్లయితే దాన్ని మనం ఆర్థిక వృద్ధి అంటాము. ఎకనామిక్ డెవలప్మెంట్ రెఫర్స్ టు అంబిషన్ లైఫ్ స్టాండర్డ్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్స్. కేవలం జాతీయ ఆదాయంలో లేదా నిజ ఆదాయంలో వచ్చిన పెరుగుదలను మనం ఆర్థిక వృద్ధి అంటాము. ఎకనామిక్ గ్రోత్ రెఫర్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్. ఎకనామిక్ డెవలప్మెంట్ రెఫర్స్ టు అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ జీవన ప్రమాణాలకు సంబంధించింది, మరియు ఆ జీవన ప్రమాణం ఏ విధంగా లభిస్తుంది, అతను జీవిస్తున్న పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే అనేక అంశాలతో కూడుకున్నది ఆర్థికాభివృద్ధి. ఓన్లీ వాస్తవిక ఆదాయంలో ఉండే పెరుగుదల గురించి చర్చించేది ఆర్థిక వృద్ధి. మనం సింపుల్గా చెప్పాలంటే కేవలం వస్తూత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. వస్తూత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటుగా సామాజికపరమైన, సాంకేతికపరమైన, వ్యవస్థాపూర్వక అంశాలలో వచ్చిన గుణాత్మక మార్పును ఆర్థికాభివృద్ధి అంటారు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే కారకాలు. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. లో లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయం అనేది తక్కువ స్థాయిలో ఉండడం. వాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. విపరీతమైన ఆదాయం మరియు సంపద సంబంధించిన అసమానతను మనం గమనించడం. ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఇంకా కూడా మన ఆర్థిక వ్యవస్థలో లేదా మన జాతీయ ఆదాయం లోపల వ్యవసాయ రంగం అనేది ఎక్కువ మొత్తంలో లేదా అధిక వాటాను కలిగి ఉండడం. ట్రెమెండస్ పాపులేషన్ ప్రెజర్. విపరీతమైన జనాభా ఒత్తిడి ఉండడం. మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్. విపరీతమైన నిరుద్యోగిత ఉండడం. స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అండ్ లో రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. మూలధనం కొరత ఉండడం ప్లస్ మూలధన సంచయన రేటు కూడా చాలా తక్కువగా ఉండడం. లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. సాంకేతిక పరిజ్ఞాన స్థాయి తక్కువగా ఉండడం. అండర్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవస్థాపన సౌకర్యాలు కూడా తక్కువ అభివృద్ధి లేదా అల్పాభివృద్ధి చెందిన అవస్థాపన సౌకర్యాలు. ఇవన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నిర్ణయించే అంశాలు లేదా దోహదం చేసే కారకాలు. ఫస్ట్ వన్, లో లెవెల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్. తక్కువ స్థాయిలో ఉండే జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయం. వాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్. సంపద మరియు ఆదాయంలో విపరీతమైన అసమానతలు. మన దేశంలో చూసినట్లయితే దాదాపు ఒక ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారం 20% ఆఫ్ పీపుల్ 80% ఆఫ్ అసెట్స్ లేదా 80% ఆఫ్ వెల్త్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. 80% పీపుల్ చేతిలో ఓన్లీ 20% అసెట్స్ మనం గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి మన దేశంలో ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఉన్నాయో చెప్పుకోవచ్చు. ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. మన దేశంలో కానీ లేదా సర్వీస్ సెక్టర్లో కానీ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా లేకపోవడం వల్ల ఇంకా కూడా వ్యవసాయ రంగమే అధిక ప్రాధాన్యతను కలిగి ఉన్న రంగంగా మనం జీడిపిలో చూడడం జరుగుతుంది. ట్రెమెండస్ పాపులేషన్ ప్రెజర్. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో మన ఇండియా ఒకటి. దాంతోపాటు మనం జనాభా విషయంలో 2వ స్థానంలో ఉన్నాం ప్రపంచం లోపల.
కాబట్టి పెరుగుతున్న జనాభా అంతటి కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చాలి. కాబట్టి అది ఎక్కువ మొత్తంలో ఈ జనాభా పెరుగుదల అనేది కూడా మన దేశ ఆర్థిక అభివృద్ధి పైన ప్రెజర్ లేదా ఒత్తిడిని చేయడం జరుగుతుంది. మ్యాసివ్ అన్ఎంప్లాయ్మెంట్, విపరీతమైన నిరుద్యోగిత అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ విద్యా వ్యవస్థ చాలా ఎక్కువగా ప్రైవేట్ రంగంలో మరియు ప్రభుత్వ రంగంలో విద్య అందిస్తున్నప్పటికీ కూడా వారికి సరైన ఉద్యోగిత అవకాశం లేకపోవడం వల్ల దేశంలో నిరుద్యోగిత రేటు అనేది రోజు రోజుకు పెరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో అంతేకాకుండా క్యాపిటల్ స్కేర్సిటీ, విపరీతమైన మూలధనం కొరతగా ఉండడమే కాకుండా మూలధన సంచయనం ఏర్పాటు చేసే రేటు కూడా చాలా తక్కువగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మూలధనం తక్కువగా ఉంది, క్యాపిటల్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. ఇన్కమ్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది. కన్జంప్షన్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువగా ఉంటుంది. డిమాండ్ తక్కువ మరి ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక సైకిల్, ఒక చైన్ లాగా ఉంటుంది. ఒక క్యాపిటల్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అనేక రకాల సమస్యలకు మూలంగా క్యాపిటల్ అనేది మనకు కనబడుతుంది. లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ, తక్కువ స్థాయిలో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇటీవల కాలం లోపల కొంతమేరకు 4G 5G టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా చాలా సంవత్సరాల తర్వాత మనం ఈ టెక్నాలజీని అందుకోవడం జరుగుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పుడూ అనుభవించిన అంశాలు ఈరోజు మనం భారతదేశంలో మనం చూడడం జరుగుతుంది. అండర్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అల్ప అభివృద్ధి చెందిన అవస్థాపన సౌకర్యాలు మనం గమనించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా వ్యాపారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ట్రేడ్ ఈజ్ అ బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద buying and selling of goods and services with compensation paid by a buyer to a seller or the exchange of goods or service between parties. Trade is the basic economic concept involved in the buying and selling of goods and services. వ్యాపారం అనేది ముఖ్యమైన ఆర్థిక భావన. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఎవరు ఉంటారు? అమ్మకందారులు ఉంటారు మరియు కొనుగోలుదారులు ఉంటారు. ఇక్కడ అమ్మకందారుడు కాంపెన్సేషన్ పేడ్ చేస్తే అమ్మకందారుడు కావచ్చు లేదా కొనుగోలుదారుడు కావచ్చు. ఆర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ టూ పార్టీస్. ఇక్కడ ఇరు వర్గాల మధ్య అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ ఇద్దరు కలిసి చేసి దాన్ని వ్యాపారం అంటాము. ఇందులో ఉండేది గూడ్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ ఈజ్ అ సేల్ ఆఫ్ గూడ్స్ టు ఏ ఫారిన్ కంట్రీ. మనం ఇతర దేశాలకు వస్తువులను పంపినట్లయితే దాన్ని ఎక్స్పోర్ట్ అంటాము. వైల్ అండ్ ఇంపోర్ట్ ఈజ్ ద పర్చేజ్ ఆఫ్ ఫారిన్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఇన్ ద బయ్యర్స్ డొమెస్టిక్ మార్కెట్. ఇతర దేశాలలో తయారైన వస్తువులను మన దేశానికి మనం తీసుకొచ్చుకున్నట్టు దాన్ని ఇంపోర్ట్ అని చెప్పడం జరుగుతుంది. మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు ఇతర పంపడం అనేది ఎక్స్పోర్ట్గా చెప్పడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వల్ల కూడా మన దేశంలో ఆర్థిక వృద్ధి అని చూడవచ్చు. మన దేశంలో ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ దేశంలో విదేశీ మారడం ఎక్కువగా ఉన్న దేశం ఆర్థిక త్వరితంగా జరుగుతుంది. లేదా ఇంపోర్ట్స్ ఎక్కువ, ఇతర దేశాలకు వెళ్ళే ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల దేశం త్వరితంగా డెవలప్మెంట్ అనేది కావడం జరగదు. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ద్వారా చూడవచ్చు. మనం ట్రేడ్లో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకు ఇతర దేశాల నుంచి మనకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇతర దేశాలకు మన ఆదాయం అనేది పోవడం జరుగుతుంది. ట్రేడ్ బిట్వీన్ టూ పార్టీస్, టూ కంట్రీస్. ఇక్కడ మేజర్గా ఇంపోర్ట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియా మేజర్ ఇంపోర్ట్స్ కంప్రైజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, మెషినరీ, మిలిటరీ ప్రోడక్ట్స్, ఫెర్టిలైజర్స్, కెమికల్స్, జెమ్స్ ఎట్సెట్రా. మన దేశంలో ముఖ్యంగా ఎగుమతులకు సంబంధించిన అంశాలు చూసినప్పుడు క్రూడ్ ఆయిల్, మెషినరీ క్రూడ్ ఆయిల్ ఒకటి, మిలిటరీ ప్రోడక్ట్స్ రక్షణ సంబంధించిన వస్తువులు, కెమికల్స్ రసాయనాలు, ఫెర్టిలైజర్స్ అండ్ జెమ్స్ అంటే రత్నాలు. ఇటువంటి అంశాలన్నీ కూడా మన ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్: ఫ్రీలీ ఇంపోర్టబుల్ ఐటమ్స్, కెనలైజ్డ్ ఐటమ్స్ ఇంపోర్టెడ్ బై ది పబ్లిక్ సెక్టార్ ఫర్మ్స్, నో లైసెన్స్ అనేది అవసరం లేకుండా మనం ఇతర దేశాలకు పంపించే ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రీలీ ఇంపోర్టబుల్ ఐటమ్స్.
కంపల్సరీ పబ్లిక్ సెక్టార్ ఫర్మ్స్ సంబంధించి మన ప్రభుత్వ రంగం నుంచి పంపించే ఐటమ్ ఖచ్చితంగా కూడా ఇంపోర్ట్ చేసే ఐటమ్ అనేది కెనలైజ్డ్ ఐటమ్స్గా చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్నర్స్ టు ఇండియా, మన దేశం నుంచి ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేసుకున్న దేశాలు ఏవైతే ఉన్నాయని అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ 1 మన నైబర్ కంట్రీ చైనా, నెక్స్ట్ యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్. ఈ 4 దేశాలకు మన దేశం ఎక్కువ మొత్తం వస్తువులను ఎగుమతి చేయడం అనేది మనం చూడవచ్చు. ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తాం మనం? ఇండియా ఎక్స్పోర్ట్స్ కంప్రైజ్ మెయిన్లీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ప్రెషియస్ స్టోన్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, జ్యువెలరీ, షుగర్, స్టీల్, కెమికల్స్, జింక్ అండ్ లెదర్ ప్రోడక్ట్స్. మనం మేజర్గా ఎగుమతులు ఎక్కువ మొత్తంలో చేయడం వల్ల మనకు విదేశీ మార్గం ఎక్కువ మొత్తంలో వచ్చినట్లయితే మనం త్వరితంగా డెవలప్మెంట్ సాధించడం అనేది జరుగుతుంది. మరి ఇండియా లోపల ఎక్స్పోర్ట్స్ అయ్యే ఐటమ్ ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు మెయిన్లీగా ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ప్రెషియస్ స్టోన్స్ చాలా విలువైన రాళ్ళు, పెట్రోలియం ప్రోడక్ట్స్ పెట్రోలియం సంబంధించిన వస్తువులు, జ్యువెలరీ వజ్రాలు, చక్కెర, స్టీలు, రసాయనాలు, జింకు మరియు చర్మ సంబంధితమైన ప్రోడక్ట్స్, లెదర్ ప్రోడక్ట్స్, తోలు సంబంధించిన ఉత్పత్తులు. ఇండియా ఆల్సో ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్ టు సెవరల్ కంట్రీస్. మన దేశము గూడ్స్నే కాకుండా సర్వీసెస్ని కూడా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం అమెరికాకు ఎక్కువ మొత్తంలో మనం సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఐటమ్ లేదా హ్యూమన్ ఎక్కువ మొత్తంలో అమెరికాకు చేయడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఈజ్ అమాంగ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ సర్వీసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ప్రపంచం లోపల అతి ఎక్కువ సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఏకైక దేశం ఏంటంటే ఇండియా. ఆ సర్వీస్ సెక్టర్ ఎక్కడెక్కడ ఉందంటే ఐటీ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. ముఖ్యంగా మన సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్తారు లేదా ప్రపంచ దేశాలు వెళ్తారు అనుకున్నప్పుడు మన దేశంలో సాఫ్ట్వేర్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కానీ లేదా కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించిన వ్యక్తులందరూ కూడా మన దేశంలో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళంతా కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళడం జరుగుతుంది. దానిని మనం సర్వీస్ సెక్టార్లో జరిగే ఎక్స్పోర్ట్గా చెప్పడం జరుగుతుంది. మెయిన్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్స్ యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్. మనకు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఎక్కడికి ఎక్స్పోర్ట్ మన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసినట్లయితే మనకు ఫస్ట్ యూరోపియన్ యూనియన్కి ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తాము, తర్వాత అమెరికా చేస్తాం, తర్వాత యూఏఈగా చేస్తాం, తర్వాత హాంకాంగ్ చేస్తాం. ఇంపోర్ట్స్ ఎక్కువ మొత్తంలో మనం దిగుమతి ఎక్కడ చేసుకున్నట్టే మేజర్గా చైనా, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్. ఈ 4 దేశాల నుంచి మనం ఎక్కువ మొత్తంలో దిగుమతులు చేసుకుంటాము. ఈ 4 దేశాలు ఎక్కువ మంది ఎగుమతి చేస్తాము: యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్. మన దేశంలో ఆర్థిక వృద్ధి అని చెప్పుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన దేశంలో ఉండే స్ట్రక్చర్, వృత్తుల యొక్క నిర్మాణ శైలి ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసినట్లయితే మనకు స్వాతంత్రం రాకముందు మన దేశంలో ఉండే ప్రజలందరూ కూడా తమ తమ వృత్తులలో చాలా ఆదాయం సంపాదించుకుంటూ చాలా సుఖవంతమైన జీవనం గడిపేవారు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క వృత్తులు కొంతకాలం వరకు అలాగే ఉండి టెక్నాలజీ కానీ లేదా రకరకాల ఇతర దేశాల్లో పోకడలు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో వృత్తులు మొత్తం క్షీణించడం వల్ల ఈరోజు మన దేశంలో నిరుద్యోగిత రేటు ఎక్కువ మొత్తంలో పెరగడానికి కారణం ఏంటంటే వృత్తులు క్షీణించడం. ఈ టాపిక్లో మనం చూసినప్పుడు అక్యుపేషనల్ స్ట్రక్చర్, వృత్తుల నిర్మాణం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ది అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా హ్యాస్ రిమైన్డ్ ఆల్మోస్ట్ స్టాటిక్ ఓవర్ ద ఇయర్స్. వృత్తుల వారి నిర్మాణం అనేది మన దేశంలో ఇప్పటివరకు కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంది. లివింగ్ ఎ సైడ్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ విచ్ కెప్ట్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ ద స్టేట్ ఆఫ్ స్టాగ్నేషన్, దేర్ హ్యాస్ బీన్ లిటిల్ షిఫ్ట్ ఇన్ ద అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుండి పరిపాలించే నాటికి మంచి కుల వృత్తులతో లేదా వృత్తిపరమైన విషయాలతో విలసిల్లుతున్నటువంటి మన దేశం, వాళ్ళు ఎప్పుడైతే మన దేశాన్ని పరిపాలన స్టార్ట్ చేసారో అప్పటి నుంచి మన యొక్క కుల వృత్తులు మొత్తం కూడా నశించిపోవడం వల్ల మన దేశంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కుల వృత్తులకు సరైన ప్రాధాన్యత అనేది లేకుండా పోతుంది. అటువంటప్పుడు మన దేశంలో ఎక్కువ మొత్తంలో
అన్ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్గా ఎక్కువ మొత్తంలో కనబడడానికి కారణం ఏంటంటే ఈ కుల వృత్తులు మొత్తం కూడా క్షీణించిపోవడం లేదా నశించిపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ మొత్తంలో కనబడుతుంది. మీరు బార్టర్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, కుల వృత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు బార్టర్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు పండించిన ధాన్యం అనేది ఆ రైతు తన కోసమే పండించుకోవడం కాకుండా తనతో అనుబంధంగా ఉన్న ప్రతి కుల వృత్తి లేదా ప్రతి కుల వృత్తి చేసే ప్రతి వాళ్ళకు తన దగ్గర నుండి ఈ ధాన్యం అనేది వెళ్ళేది. పూర్వకాలంలో ఉన్న మేజర్గా తనకు ఉపయోగపడే వ్యక్తి వడ్రంగి, నాగలు చేయడం లాంటిది. నెక్స్ట్ కమ్మరి, దానికి సంబంధించిన నాగలు చేయడం లాంటిది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వ్యక్తి కుమ్మరి, కుండలు తయారు చేయడం కానీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఎవరబ్బా, బట్టలు తయారు చేయడం కానీ, లేదా అనేక రకాల వృత్తులు దానిపైన డిపెండ్ అయి ఉండేవాళ్ళు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ లోపల నాటకాలు ఆడేవాళ్ళు కానీ, లేదా తోలుబొమ్మలాట ఆడేవాళ్ళు కానీ, లేదా రకరకాల వాళ్ళు కూడా ఈ రైతు దగ్గర చడుక్కుని పోయేవాళ్ళు. ఇప్పుడు ధాన్యం పండిన తర్వాత అంటే ఒక రైతు ధాన్యం పండించినట్లయితే అనేక కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళంతా కూడా దానిపైన డిపెండ్ అయ్యి తన దగ్గరకు వచ్చి రైతు అందరు కూడా షేర్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు కనబడడం లేదు. అటువంటి వృత్తులు కూడా మెల్లమెల్లగా కనుమరుగైపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. బికాజ్ ఆఫ్ హై లెవెల్ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ద ఆల్ సెక్టార్స్. ఫీచర్స్ ఆఫ్ అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. మన దేశంలో వృత్తిపరమైన నిర్మాణపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసినట్లయితే అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ అక్యుపేషన్. వ్యవసాయం అనేది మనకు ముఖ్యమైన వృత్తి అనేది కనబడుతుంది. వ్యవసాయ రంగం అనేది మనకు ముఖ్యమైన వృత్తి. లెస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. పరిశ్రమలలో జరిగిన అభివృద్ధి అనేది చాలా తక్కువ. అన్బ్యాలెన్స్డ్ ఎకానమీ. అసమతౌల్య ఆర్థిక వ్యవస్థ. లెస్ ఇన్కమ్. తక్కువ స్థాయిలో ఉండే ఆదాయ స్థాయి. బ్యాక్వర్డ్ అగ్రికల్చర్ వెనుకబడిపోవడం. లెస్ డెవలప్మెంట్ ఇన్ టెరిషరీ సెక్టార్. మన సర్వీస్ సెక్టార్ లేదా సేవల రంగం లోపల డెవలప్మెంట్ తక్కువ కనబడుతుంది. మనం పూర్వకాలంకి అబ్జర్వ్ చేసినట్లయితే మన దేశంలో ఎక్కువ మొత్తంలో ఎవరికైనా కూడా మనకు ముఖ్యమైన వృత్తి ఏంటంటే వ్యవసాయ రంగమే ముఖ్యమైన వృత్తి. ఎందుకు? వ్యవసాయ రంగంలో ఉండే పెట్టుబడులను చాలా తక్కువ ఉన్న రంగంలో ఈజీగా పనులు చేసుకునే అవకాశం ఉండేది. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కువ మొత్తంలో క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఎక్కువ మొత్తంలో లేనప్పుడు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావడం జరగదు. కాబట్టి లెస్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్. ఇక్కడ వ్యవసాయ రంగానికి, పరిశ్రమల రంగానికి, సేవా రంగానికి మూడు రంగాలు ఒకటే రకమైన ధోరణిలో డెవలప్మెంట్ జరిగినట్టయితే అప్పుడు మనకు బ్యాలెన్స్డ్ ఎకానమీ ఉండి దేశం తొందరగా డెవలప్మెంట్ జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు వ్యవసాయ రంగంలో డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలు లేకపోవడం, పరిశ్రమల డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ లేకపోవడం, రెండింటిలో ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ వెనుకబడిపోవడం, ఇటువంటి వ్యవస్థ ఉండడం వల్ల మనకు ఎకానమీ అనేది అన్బ్యాలెన్స్డ్ కనబడుతుంది. అసమతుల్యమైన ఆర్థిక వ్యవస్థ అనేది కనబడుతుంది. దానివల్ల మనకు లెస్ ఇన్కమ్, ఆదాయ స్థాయిలు తక్కువగా ఉండడం, అగ్రికల్చర్ రంగం అనేది వెనుకబడిపోవడం, సర్వీస్ సెక్టర్ అనేది తక్కువ స్థాయిలో డెవలప్మెంట్ కావడం వల్ల మనము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మనము ప్రస్తుతమైన పరిస్థితులు చూసినట్లయితే ఈ విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ ఏ దేశం లోపల ఎక్కువ మొత్తంలో జరుగుతుందో ఆ దేశం త్వరితంగా అనేక చూసినట్లయితే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉందని సంబంధించిన వైద్య సౌకర్యాలు చాలా కొరతగా ఉండడం వల్ల ఈరోజు మనం అనుభవిస్తున్న పరిస్థితి చూసినట్లయితే కళ్ళ గట్టడం అర్థమవుతుంది. మనం ఎంతమంది డాక్టర్ ఉండాలి అనే కండిషన్, ఎంతమందికి ఒక హాస్పిటల్ ఉండాలి, ఎంతమందికి ఒక పిహెచ్సి ఉండాలి అనే ఒక ప్రణాళికాబద్ధమైన పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ప్రజలు అనేక రకాలుగా బాధలు అనుభవిస్తుండడం మనం గమనించక తప్పదు. ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియన్ ఎకానమీ. మన భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని వాస్తవాలు. లో ఇన్ పర్ క్యాపిటా అండ్ యెట్ ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఏషియా. తలసరి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా కూడా మనము తలసరి ఆదాయం విషయంలో చూసినట్లయితే చైనా మరియు జపాన్ తర్వాత ఉన్న మూడవ ఆర్థిక వ్యవస్థగా చెప్పగలుగుతాం. ఈ టోటల్ వరల్డ్లో కాదండి, ఓన్లీ ఏషియా ఖండంలో. ఏషియా ఖండంలో తలసరి ఆదాయం చూసినట్లయితే మనము మూడవ ఆర్థిక వ్యవస్థగా ఉంటాము. ఫస్ట్ చైనా, సెకండ్ జపాన్, తర్వాత ఇండియా. హై పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అధిక కొనుగోలు సామర్థ్యం కలిగిన దేశం ఏంటంటే ప్రపంచం లోపల ఇండియా. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ సెన్సెక్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి అమాంగ్ ద లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రపంచం లోపల అతి పెద్దదైన స్టాక్ ఎక్స్చేంజ్గా చెప్పవచ్చు. యంగ్ ఇండియా, యువ భారతం, అంటే ఎక్కువ మొత్తంలో యువత గల దేశం మన భారతదేశం. మోస్ట్ నెంబర్ ఆఫ్ రిచ్ పీపుల్, ధనవంతులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మోస్ట్ నెంబర్ ఆఫ్ రిచ్ పీపుల్, ధనిక ప్రజలు చాలామంది ఉన్నారు. లీడర్ ఇన్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్, ప్రపంచ దేశాలు ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తున్న మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, లేదా యాహూ కావచ్చు, లేదా ట్విట్టర్ కావచ్చు, ఏ అంశం తీసుకున్నా కూడా అటువంటి ఐటీ సర్వీసెస్లో ఉండే పెద్ద పెద్ద దిగ్గజాలు లేదా ముఖ్యమైన సీఈఓస్ కానీ ఎండీలు కానీ వాళ్ళంతా ఎవరయ్యా అంటే మన భారతదేశం చెందిన ముఖ్యమైన వ్యక్తులు. 7th లార్జెస్ట్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్, విదేశీ మారక ద్రవ్య నిల్వలలో మనం 7వ అతిపెద్ద దేశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ డాటా అంతా కూడా 2011దిగా గమనించగలరు. పాపులేషన్ బిలో పావర్టీ లైన్ 29.8%, 2010 ఎస్టిమేటెడ్. 2010 లెక్కల ప్రకారం మన దేశంలో పేదరికంతో నివసిస్తున్న జనాభా శాతం 29.8%. లేబర్ ఫోర్స్ 502.1 మిలియన్, ఇది 2015 ఎస్టిమేషన్ అండి. లేబర్ ఫోర్సెస్ బై ఆక్యుపేషన్, వృత్తుల వారీగా చూసినప్పుడు శ్రామికుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకున్నప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో 49%, ఇండస్ట్రియల్ సెక్టార్లో 20%, సర్వీస్ సెక్టార్లో 31%. స్టిల్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ డామినేటింగ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. అగ్రికల్చర్ సెక్టార్ లోపలనే అంతో కొంత ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉంది అంటే అది ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్లో మాత్రమే మనం గమనించవచ్చు. ఇండస్ట్రీలో తక్కువగానే ఉంది, సర్వీస్ సెక్టర్ తక్కువగానే ఉంది. కానీ ఇటీవల కాలంలో ఈ 2020, 19, 20, 21 గమనించినట్టయితే సర్వీస్ సెక్టార్ కూడా త్వరితగతిన డెవలప్మెంట్ జరిగి ఉపాధి రంగం ఎక్కువ మొత్తంలో కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మనం గమనించవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇది 2015 ఎస్టిమేషన్ అండి, 7.1%. ఫిజికల్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్, అంటే మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఫిజికల్ ఇయర్ చూసినప్పుడు ఏప్రిల్ 1 మొదలై 31 మార్చ్కి ఎండ్ అవుతుందండి మన దేశం యొక్క ఆర్థిక సంవత్సరం. $236 బిలియన్, కానీ మనం చేసే ఖర్చు అనేది $326 బిలియన్ అండి. అంటే మనం రెవెన్యూ తక్కువగా ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం బడ్జెట్ ఎప్పుడు కూడా లోటు బడ్జెట్గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా 2015 ఎస్టిమేషన్. జీడిపి గ్రోత్ 7.6%, ఎస్టిమేటెడ్ 2015-16 డాటా. ఇన్ఫ్లేషన్ 4.20%. ఫారిన్ రిజర్వ్స్ 367.04 బిలియన్స్ యాజ్ ఆన్ 18th నవంబర్ 2016. 2018 నవంబర్ ప్రకారం మన ఫారిన్ రిజర్వులు 367.4 బిలియన్స్గా ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఈ డాటా అంతా కూడా మనం సేకరించినప్పుడు మిగతా దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన దేశం ఎట్లాగో వెనుకబడి ఉంది. దీనికి కారణం కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ దేశంలోనైతే జనాభా తక్కువగా ఉంటుందో ఆ దేశం త్వరితంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని మనం చెప్తాము. కానీ కొన్ని అంశాలు మనం పరిశీలించినప్పుడు మరి మనకంటే అధిక జనాభా గల చైనా ఎందుకు డెవలప్మెంట్ జరిగింది, మన ఇండియాలో ఎందుకు డెవలప్మెంట్ జరగడం లేదు అని ఆలోచించినప్పుడు దీనికి అనేక రకాలైన అంశాలు దోహదం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక పొలిటికల్ అంశాన్ని పరిశీలించినప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు కూడా ఆ దేశ అభివృద్ధికి ముఖ్యమైన దోహదకారిగా ఉండే విధంగా ఉన్నట్లయితే దేశం త్వరితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు చైనాలో అబ్జర్వ్ చేయండి మీరు, చైనాలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటాయా? చైనాలో వన్స్ ఒక ప్రభుత్వం ఏర్పాటైందంటే ఆ ప్రభుత్వం దాని పీరియడ్ అయ్యేంత వరకు అదే ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ మనలాంటి దేశాలలో చిన్న చిన్న పరిణామాలకు ప్రభుత్వాలు కూలిపోవడం, ఎలక్షన్లు రావడం, ఇటువంటి సందిగ్ధం లోపల ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు మరొక వ్యక్తికి నచ్చకపోవడం అనేటి అనేక అంశాలు ఆ దేశ అభివృద్ధి లోపల కీలకమైన పాత్రను పోషిస్తూ ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే మేధావి వర్గం ఏదైతే ఉందో మన ఇండియాలో వాళ్ళంతా కూడా మైగ్రేట్ కావడం, బ్రెయిన్ డ్రైన్ అంటాం మనం, మేధో వలస.
మనం ఎన్నుకున్న నాయకులు సరైన విధంగా లేకపోవడం, లేదా హైరార్కీ అనేది కనబడడం, లేదా వంశపారంపర్యంగా వాళ్ళే దేశాన్ని పరిపాలించడం, అనేక రకాలైన పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు దేశ ఆర్థికాభివృద్ధి వెనుకబడంలో ఎంతగానో దోహదం పడతాయని చెప్పక తప్పదు. సార్ మళ్ళీ చూసినట్లయితే వాట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ వాట్ ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్? ఎకనామిక్ గ్రోత్ రెఫర్స్ టు యాన్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్. ఎకనామిక్ గ్రోత్ అనేది రియల్ ఇన్కంలో కానీ నేషనల్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, ఇంక్రీజ్ ఉన్నట్లయితే ఎకనామిక్ గ్రోత్. వాస్తవ ఆదాయంలో ఏర్పడే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. వాస్తవ ఆదాయంలో పెరుగుదలతో పాటుగా జీవన ప్రమాణాల్లో ఏర్పడే పెరుగుదల ఆర్థిక వృద్ధి అంటారు. మన దేశంలో ఎటువంటి vast inequalities in income and wealth, predominance of agriculture, tremendous population pressure, massive unemployment, scarcity of capital and low rate of capital formation, low level of technology, underdeveloped infrastructure. మనం వ్యాపారం లేదా చూసినట్లయితే ట్రేడ్ ఈజ్ ద బేసిక్ ఎకనామిక్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద buying and selling of goods and services with compensation paid by a buyer to a seller or the exchange of goods or services between two parties. Export is the sale of goods to foreign country, while an import is the purchase of foreign manufactured goods in the buyer's domestic market. ట్రేడ్ చూసినట్లయితే ఎగుమతులు ఎక్కువగా జరిగితే మనకు విదేశాల నుంచి మారకద్రవ్యం వస్తుంది, దిగుమతులు ఎక్కువ మొత్తంలో జరిగితే మన దేశ ఆదాయం ఇతర దేశాలకు పోతుంది. ఇండియా ఈజ్ ఎ మేజర్ ఇంపోర్ట్స్ comprise of crude oil, machinery, military products, fertilizer, chemicals and gems etc. Imported goods are divided into two categories చెప్పుకున్నాం. Freely imported items, no license, canalized items imported by public sector firms. మెయిన్ ఇంపోర్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, మనం ఏ దేశాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకున్నామంటే చైనా, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్. మనకు ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి? ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ కంప్రైజ్ మెయిన్లీ ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ప్రెషియస్ స్టోన్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, జ్యువెలరీ, షుగర్, స్టీల్స్, కెమికల్, జింక్ అండ్ లెదర్ ప్రోడక్ట్స్. ఇండియా ఆల్సో ఎక్స్పోర్ట్స్ సర్వీసెస్ టు సెవెరల్ కంట్రీస్, ప్రైమర్లీ టు ద యుఎస్. In fact, India is among the world's largest exporter of services related information and communication technology. ఈ అంశాలు మనం చూస్తున్నట్లయితే ముఖ్యంగా మనది ఏ దేశం ఎగుమతి చేస్తున్నాం ఎక్కువ మొత్తంలో అంటే యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్. ఈ 4 దేశాలకు మనం ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేయడం జరుగుతుంది. మన దేశంలో వృత్తిపరమైన అంశాలు అబ్జర్వ్ చేసినట్లయితే ద ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా హ్యాస్ రిమైన్డ్ ఆల్మోస్ట్ స్టాటిక్ ఓవర్ ద ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి మన దేశంలో వృత్తుల వ్యవస్థ అనేది స్థిరంగానే ఉంది. Leaving aside the period of British rule which kept the Indian economy in the state of stagnation, there has been little shift in the occupational structure of the workforce. కొంత మేరకు మాత్రమే మనకు ఈ వర్క్ ఫోర్స్లో తేడా కనబడుతుంది, కానీ మిగతా అంతా కూడా స్టేబుల్గానే కనబడుతుంది. ఫీచర్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. మన దేశంలో వృత్తుల నిర్మాణం ఏ విధంగా ఉంది? అగ్రికల్చర్ అనేది మనకు మెయిన్ వృత్తిగా ఉంది. పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ లేదు, అసమతుల్యమైన ఆర్థిక వ్యవస్థ ఉంది, ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, అగ్రికల్చర్ వెనకబడిపోతుంది. సరిపడిన డెవలప్మెంట్ కావడం. మన దేశానికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని వాస్తవ విషయాలు అబ్జర్వ్ చేసినట్లయితే లో ఇన్ పర్ క్యాపిటా అండ్ యెట్ ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ఏషియా. మన ఆసియా ఖండం లోపల మన తలసరి ఆదాయంలో ఉండే 3వ పెద్ద దేశం భారతదేశం. మొదటిది చైనా, రెండవది జపాన్. హై పర్చేసింగ్ పవర్, ప్రపంచం లోపల అధిక కొనుగోలు సామర్థ్యం కలిగి ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ప్రపంచం లోపల అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. ప్రపంచంలో ఎక్కువ యువత గల దేశం ఏంటంటే ఇండియా. ప్రపంచంలో ఎక్కువ ధనవంతులు గల దేశం ఏంటంటే ఇండియా. ప్రపంచంలో ఎక్కువ మంది ఐటీ దిగ్గజాలు గల దేశం ఏంటంటే ఇండియా. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ కలిగి ఉన్న 7వ దేశం మన భారతదేశం. మన దేశంలో ఉండే పావర్టీ 29.8%. 2015 ఎస్టిమేషన్. లేబర్ ఫోర్స్ బై ఆక్యుపేషన్ చూసినట్లయితే అగ్రికల్చర్ అనేది ఇంకా ఎక్కువ మొత్తంలో లేబర్ ఫోర్స్ ఉంది, 49%, ఇండస్ట్రీస్ 20%, సర్వీసెస్ 31%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7.1%, 2015 ఎస్టిమేషన్స్. ఫిజికల్ ఇయర్ అనేది మనకు 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది, 31 మార్చ్ ముగుస్తుంది. బడ్జెట్లో రెవెన్యూ అనేది 236 బిలియన్స్ ఉంటాయి.
ఎక్స్పెండిచర్ అనేది 326 బిలియన్స్, అంటే ఎక్కువ మొత్తంలో ఎక్స్పెండిచర్ ఉంది, రెవెన్యూ తక్కువగా ఉంది కాబట్టి మన దేశంలో ఉండే బడ్జెట్లు లోటు బడ్జెట్లు. జీడిపి గ్రోత్ 7.6%, 2015 ఎస్టిమేషన్. ఇన్ఫ్లేషన్ 4.20. ఫారిన్ రిజర్వ్స్ 367.04 బిలియన్స్ యాజ్ ఆన్ 18 నవంబర్ 2016. ఇది మన భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన డాటాగా మనం చూడడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఉండడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక రంగాలు చూసినట్లయితే ఇంకా పూర్వకాలంతో లేదా ఇటీవల కాలం అబ్జర్వేషన్కు మనం ఇతర దేశాలను తీసుకునే విధంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్తూ అతి త్వరలోనే మనం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడానికి వీలుండే విధంగా మన దేశం అనేక రకాల చర్యలను తీసుకుంటూ ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.